ఆ జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబానిది. జిల్లాలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆ ఫ్యామిలీ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమైందనే టాక్ ఊపందుకుంది. సీట్ విషయంలో సిట్టింగ్ పార్టీ తలుపులు మూసివేయడంతో తనతో పాటు తనయుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరోసారి ప్రతిపక్ష పార్టీ గడప తొక్కేందుకు సిద్ధమైందట ఆ కుటుంబం. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కుటుంబం కథ? ఒంగోలు రాజకీయాల నుంచి మాగుంట కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. గత 34 సంవత్సరాల క్రితం మొదలైన మాగుంట వారి రాజకీయ ప్రస్థానం మొదటిగా 1990లో మాగుంట సుబ్బరామరెడ్డి దశకంలో ఒంగోలు రాజకీయాల్లోకి వచ్చారు. 1995లో గెలుపొందిన మాగుంట సుబ్బరామరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్న మాగుంట సుబ్బరామరెడ్డి రాజకీయవేత్తగా మారిన తర్వాత చిరస్థాయిగా పేరు నిలిచేలాగా ఆయన వ్యవహరించారు. ప్రధానంగా ప్రజల కష్టనష్టాలకు భాగస్వామిగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995లో మాగుంట సుబ్బరామరెడ్డి నక్సల్ చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా మాగుంట పార్వతమ్మ 1996 నుంచి 98 వరకు ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పార్వతమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం కావడంతో సుబ్బరామరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1996 నుంచి 2019 వరకు మాగుంట వారసుడిగా రాజకీయాలలో కొనసాగుతూనే ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో వివిధ పార్టీల అభ్యర్థిగా నిలిచి విజయం సాధించారు. 1999, 2019 రెండు పర్యాయాలు మాత్రమే ఓటమి రుచి చూశారు. ప్రస్తుతం 2019లో ఒంగోలు వైసీపీ ఎంపీగా గెలుపొంది ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తన రాజకీయ వారసత్వంగా తన కుమారుడు రాఘవరెడ్డికి అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి, అలాగే ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని ఆ విధమైన ప్రయత్నాలు కొనసాగించారు. కానీ తాను ఒకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలిచింది అన్నట్లు జిల్లాలో ముఖ్య నేత అయిన బాలినేనికి మాత్రమే ఒంగోలు సీటు ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలపడంతో బాలినేని అధిష్టానంతో అనేక పర్యాయాలు చర్చలు నడిపిన ఫలితం లేకపోగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలపడంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై టీడీపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రా కదలిరా కనిగిరి సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి ఒంగోలు పార్లమెంటు పరిధిలో బలమైన నాయకత్వం లేకపోవడం, 1999 ఎన్నికల తర్వాత ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిని చూసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డితోనే పార్టీలోకి చేర్చుకొని ఈసారి ఒంగోలు ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానం మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ స్థానం కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కానీ వైసీపీ పార్టీకి కానీ దశాబ్ద కాల చరిత్ర లేనప్పటికీ దశాబ్ద కాలంగా రాజకీయాలలో కొనసాగుతూ వారి కుటుంబ సభ్యులు సైతం రాజకీయాలలో కోల్పోయిన కుటుంబాలను అవమానకరంగా సీట్లు నిరాకరించడం అనేది పార్టీకి మంచి పరిణామం కాదు అని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సౌత్ ఇండియన్ పైన వ్యాపారం చేసుకునే జరుగుతున్న కుట్ర అమితరావు నాకెవడో తెలియదు, నేను ఫోన్లో మాట్లాడలేదు. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా ఇక్కడ వ్యాపారాలు లేనేది పోయినసారి ప్రెస్ మీట్లో నాకైనా కానీ మా అబ్బాయికైనా కూడా ఆ కంపెనీల్లో కూడా ఏ షేర్ హోల్డింగ్ లేదు, డైరెక్టర్గా లేదు. ఇటువంటి అన్నీ కూడా ఈ కుట్రలన్నీ కూడా స్లోగా కూడా తెలుస్తాయి. మరలా కూడా నేను మాగుంట కుటుంబ ప్రతినిధిగా ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి వివరాలని 100 కోట్లు ఉంటే తీసుకొని మంచిది. అలిగేషను ఆరోపణ 100 చెప్తారు, 200 చెప్తారు, వాళ్ళే మళ్ళీ 2.5 కోట్లు వాళ్ళే రాసుకుంటున్నారు. ఈ అలిగేషన్కి నార్త్ ఇండియన్ వ్యాపారస్తులు చేస్తున్న కుట్ర. మేము సౌత్ ఇండియాలో